స్థాయి లేదు, నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కానీ ఎప్పటి నుంచో ఉండింది, ఇంకా ఉంది అనేది చాలా మందికి తెలియదు. అంతర్లీనంగా అయితే ఉంటూ ఉంటుంది, కానీ మా ఇండస్ట్రీలో లేదు, మా సినిమా ఇండస్ట్రీలో లేదు. అదైతే నేను గర్వంగా చెప్పగలను. ఇక్కడ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి మా బెన్నీ గారి కులం నాకు తెలియదు, మా కెమెరామెన్ గారి కులం నాకు తెలియదు, దీన్ని డైరెక్షన్ చేసినటువంటి మా మురళి గారి కులం నాకు తెలియదు, నా కులం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. వీటన్నిటికీ అతీతంగా ఈ ఆన్సాంబుల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ కాస్ట్ని మమ్మల్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మా ద్వారా చెప్పించే అవకాశం మాకు ఇచ్చినందుకు మురళి గారికి, బెన్నీ గారికి చాలా 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 థ్యాంక్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం నా లైఫ్లో. నటులకి మంచి సినిమా చేస్తే, హిట్ సినిమా చేస్తే ఎలాగో స్టార్డమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, సక్సెస్, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్, గౌరవం వస్తుంది. కానీ మంచి సినిమాలు చేస్తే చరిత్రలో నిలిచిపోతాం నటులుగా. అలాంటి ఒక మంచి సినిమాలో మా అందరికీ భాగం ఇచ్చినందుకు, నమ్మినందుకు మురళీ బ్రో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి కటాక్షం ఉన్న దగ్గర లక్ష్మీ కటాక్షం ఉంటుందంటారు. మా మురళీ బ్రో సరస్వతి కటాక్షం ఉంది, మా బెన్నీ బ్రోకి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. డిసెంబర్ 25న విడుదలవుతున్నటువంటి దండోరా సినిమా ద్వారా మేమందరం సినిమా అనేటువంటి స్కూల్లో స్టూడెంట్స్ అండి. ఎగ్జామ్ రాసాం, సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మార్క్స్ వేయాల్సింది మీరు, మేము పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో చెప్పాల్సింది మీరు. మీరే చెప్తారు మేము తప్పులు చేస్తే సరిదిద్దుకోమని, మీరే చెప్తారు మేము బాగా చేస్తే 10 మందికి గొప్పగా. సో మీ అందరినీ నమ్ముకుని మేము ఎగ్జామ్ రాసాం. ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ 25వ తారీఖున మీరు అందరూ మాకు పాస్ మార్కులు వేస్తారని నేనైతే నమ్ముతున్నాను. డిసెంబర్ 25 దండోరా సినిమాలో మీ అందరి ముందుకు థియేటర్స్లోకి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా స్థాయికి మించి మాట్లాడుంటే క్షమించండి. అండ్ వన్స్ అగైన్ అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అదే కాదు అంటే పెద్ద పెద్ద విషయాలు, కొంచెం భారీ విషయాలు కదన్నా ఇంపార్టెంట్. అదే ఆపరా ఓకే. అనిల్ గారికి ఒక్కసారి మైక్ ఓకే. నాకు అన్న పర్లేదు అన్న. తప్పు నీది కాదు. నిన్న ట్విట్టర్లో ఒక 10-20 రోజులకి నిన్ను చూస్తున్నందు వేరు, సడన్గా ఇక్కడ నువ్వు ఇంకోలో కనపడుతున్నావు, అది ప్రాబ్లం. అయితే అంత వైల్డ్గా కనపడితే ఇక్కడ పద్ధతిగా మాట్లాడడం కొద్దిగా మైండ్లో. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ శివాజీ గారితో స్క్రీన్ స్పేస్ మరి అంటే ఫాదర్ అండ్ సన్ బ్రదర్స్లా చేసి ఉన్నా కూడా బాగానే ఉండేది. బట్ ఈ సినిమా డిమాండ్ చేసింది. మేమిద్దరం అన్న నువ్వు ఎంత తక్కువ మాడితే నీకే అంత మంచిదా. ఆన్ దట్ నోట్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వారికి, ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు మా సినిమా మీద ఉండాలి. ఆ వారంతో పాటు వచ్చే వారం కూడా మీ అందరి ఆశీర్వాదాలు అలానే కంటిన్యూ చేస్తూ నా మీద కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నందు గారు. థ్యాంక్ యూ.